హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఈరోజైతే ఈ వీడియోలో మీకు గ్రేట్ ఏఆర్ రెహమాన్ గారిని అయితే మీకు చూపిస్తానండి. మేమైతే ఆడిటోరియంకి లాస్ట్లో తెలిసిందనమాట మాకు ఏఆర్ రెహమాన్ వస్తున్నారని. అండ్ ఇంకా 5 minutesలో వస్తారని గోపి నాకు ఫోన్ చేసి చెప్పాడనమాట. ఏఆర్ రెహమాన్ వస్తున్నారు ఐఐటీలోకి అని చెప్పారు. నాకు అసలు ఆయన సాంగ్స్ అంటే పిచ్చి ఇష్టం అనమాట. ఇంకా 5 minutesలో గబగబ రెడీ అయిపోయి ఇంకా ఆయన వచ్చే లోపు వెళ్ళిపోవాలని చెప్పి 10 minutesలో ఎగ్జాక్ట్గా 10-15 minutesలో అక్కడ ఉన్నాం అనమాట. మేము వెళ్ళిన 2 minutesకి ఆయన వచ్చారు. అయితే మేము అనుకున్నాం ఆయన ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు అనుకున్నాము. కానీ మేము వెళ్ళే టైంకి మేము అటు వెళ్ళాం, ఆడిటోరియంలోకి ఎంటర్ అయిన 2 minutesకి ఆయన వచ్చారనమాట. అసలు నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో, ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట ఆయన సాంగ్స్. నాకు రాజమౌళి గారన్నా, ఏఆర్ రెహమాన్ అన్నా నాకు అసలు చాలా ఇష్టం అనమాట. మణిరత్నం గారి సినిమాలన్నా అసలు నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా అసలు ఇంత పెద్ద ఆయన అంటే లెజెండ్గా లాగా కదా, అసలు అలాంటి ఆయన్ని ఇంత దగ్గర నుంచి చూస్తానని అసలు అనుకోలేదు నేను ఎప్పుడు. నేను రాజమౌళిని కూడా చూశానండి. రాజమౌళిని, ఇంకా ఎన్టీఆర్ గారిని, ఇంకా రామ్ చరణ్ని, ఇంకా వీళ్ళందరినీ చూశాను. ఇంకా చిన్న చిన్న యాక్టర్స్ కూడా వచ్చారనమాట. ఆర్ఆర్ఆర్ మూవీకి కేరళలో ట్రివాండ్రంలో ఇలాగే ఆడియో లాంచ్ లాగా జరిగిందనమాట. అప్పుడు వచ్చారు. ఇక్కడైతే ఏం జరుగుతుందంటే ఏఆర్ రెహమాన్ ఎందుకు వచ్చారంట ఐఐటీలోకి అంటే ఫ్యూచర్ ఏఐ మీద అనమాట. ఏఐ మీద ప్రాజెక్ట్లో దానికి మ్యూజిక్ చేశారంటండి. ఒక 36 seconds 1 minute వరకు ఒక మ్యూజిక్ అయితే చేశారు. అది దానికోసం అనమాట ఆయన ఇక్కడికి వచ్చారు. దానికి ఆయన ఇక్కడైతే ఆయనకి అవార్డు ఇస్తున్నారు అనమాట. ఒక చిన్న అవార్డు అయితే tried 10 years ago and to change your life in some way and gave you this vision. So what were the obstacles to make that sort of happen, or unexpected kinds of things that happened along the way? Thank you for this award. I'm really honored that it was made for the world from India. So getting an award in Chennai when it's won is very special. So I think do this will be crazy. And I have sitting a main VFX supervisor, and we're all like a family. We just, whenever I finish a big project and I want to get out of music, I'll come to this VR room and they'll show me all the goodies. Each shot took 3 months to render, and some of them were re-rendered. And that's why this is 6 years of time. And we constantly were looking at how can we push this? How can we not do mistakes of what previously people have done, like lower frame rate or lower quality stuff, which should make people. Some people have made bad content so that people start hating VR. When they put VR, no, I can't bear that because I feel dizzy, and that's because the people move the cameras, they do certain things which make people uncomfortable. చూసారు కదా, ఆయన మాట్లాడుతుంటే ఆద్య ఏమో ఇరిటేట్ చేస్తూనే ఉందండి. అసలు కంటిన్యూస్గా అమ్మ అమ్మ అనుకొని అసలు వినివ్వట్లేదు అనమాట. అయితే ఆయన అంటున్నారు, నేను ఇక్కడే పుట్టి పెరిగాను, నాకు చెన్నైతో చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది, నాకు ఎప్పుడు బోర్ కొట్టినా ఇక్కడే ఉంటాను అని అంటున్నారు అనమాట. అసలు ఆయన మాట్లాడుతుంటే నేను ఇంకా అలా వింటూ ఉన్నాను అనమాట. ఇంకైతే చాలా బాగా జరిగింది ప్రోగ్రాము. కానీ పిల్లలండి, అక్కడ ఒక ఆవిడ ఉన్నారు కదా, వాళ్ళు ఫిన్లాండ్ వాళ్ళంట. అసలు చాలా బాగా మాట్లాడారండి. అయితే ఆవిడకి కూడా ఒక పాప ఉందన్నమాట. ఆ పాప కూడా అసలు అరుస్తూనే ఉంది ఆడిటోరియంలో. ఇంకా ఆవిడ కూడా బయటకు వచ్చేసారు. ఇంకా ఆద్య కూడా నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉంది. యాక్చువల్గా వాళ్ళ పాప ఆద్య ఫ్రెండ్స్ అంట, నాకు తెలియదు ఆ విషయం. వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా పేత్రితో ఆడుకుంటాను ఏడుస్తూనే ఉంది. పేత్రి ఎవరు ఆద్య అంటే అమ్మాయి అని ఫిన్లాండ్ పాపని చూపిస్తుంది అనమాట. అయితే ఆ పాప నీకెలా తెలుసు, నువ్వు అయితే నేను వాళ్ళ డాడీ కోపడుతున్నావు, ఆద్య ఎందుకు అలా ఇరిటేట్ చేస్తావు అని చెప్పి మేమిద్దరం కోపడుతున్నాము. కానీ అది కంటిన్యూస్గా 1/2 hour పాటు అడుగుతూనే ఉంది. ఇదిగోండి ఈ పాపే. ఇంకా బయటకు వచ్చేసాం. ఆద్యత మా వల్ల కాలేదు. ఇంక వీళ్ళు కూడా బయటే ఉన్నారనమాట. ఇంక బయటకు వస్తే వీళ్ళిద్దరు కలిసి మామూలుగా ఆడుకుంటున్నారు, ఎప్పుడేదో పరిచయం ఉన్నట్టు. మేమిద్దరం షాక్ అయ్యాం, ఏంటి వీళ్ళిద్దరు ఇంత క్లోజ్గా ఆడుకుంటున్నారు అని. తీరా చూస్తే వాళ్ళిద్దరు ఒకే క్లాస్ అంట. తర్వాత ఆద్య వాళ్ళ అమ్మ అడిగారనమాట, ఆ ఫిన్లాండ్ ఆవిడ అడిగారు ఆద్యని, నువ్వే స్కూలు, నువ్వే క్లాసు అంటే
మా పాప కూడా ఆ స్కూలే మేము ఇక్కడ జాయిన్ చేసామని చెప్పారనమాట. అప్పుడు అవునా, అందుకనే వీళ్ళిద్దరు తెలుసు అని చెప్పి మేము కాసేపు నవ్వుకున్నాము. చూడండి వీళ్ళిద్దరు ఎంత బాగా ఆడుకున్నారో, అసలు వీళ్ళిద్దరు చేతులు పట్టుకుని అసలు వదలట్లేదు. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళిద్దరిని తీసుకురావడం చాలా కష్టమైపోయింది. ఇంకెలాగో తీసుకొచ్చేసాం అనమాట. ఇంక వీళ్ళు పిల్ల గ్యాంగ్ లాగా తయారయ్యారనమాట. ఇంకొక ఇద్దరు కూడా యాడ్ అయ్యారు తర్వాత. ఇంకా అసలు గోల గోల. కానీ ఆవిడ మాత్రం అండి ఎంత బాగా మాట్లాడారో అసలు. అసలు ఆ ఫిన్లాండ్లో ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఇండియన్ ఫుడ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట. అసలు ఇండియా గురించి అంత బాగా పొగుడుతున్నారో నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవరన్నా మన ఇండియా గురించి మన ముందు పొగిడితే మనకు అసలు ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందులో ఇండియా అంటే అవుట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి మన దేశాన్ని పొగిడితే అసలు ఎందుకో ఆ ప్రౌడ్నెస్, ఆ ప్రైడ్ వచ్చేస్తుంది కదా ఎవరికైనా. అసలు మీ ఫుడ్ సూపరు, అసలు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అసలు చాలా వెజిటేబుల్స్ అవన్నీ మంచిగా తీసుకుంటారు మీరు. స్పైసెస్ కూడా కొంచెం వచ్చిన కొత్తలో అంట వాళ్ళకి కొంచెం కారం అనిపించినాయి అంట రెసిపీస్ అన్నీ. ఇప్పుడు అసలు వాళ్ళు అవే చేసుకుంటున్నారంట. వాళ్ళకి దోశ, ఇడ్లీ ఇవన్నీ అలవాటు అయిపోయాయంట. ఇంకా మనం పొడులు చేసుకుంటాం కదా, ఆ పొడుల గురించి అయితే ఆవిడ అసలు ఎంత బాగా చెప్తున్నారో. ఆ పొడి, ఇడ్లీ మీద పొడి వేసుకుంటారు కదా, మీరు తింటారు కదా, అలాగా నాకు చాలా ఇష్టం అని చెప్పి చెప్తున్నారనమాట. మీరు ఏ రెసిపీస్ చేసుకుంటారు అని ఆవిడ నన్ను అడుగుతున్నారు. నేను ఆవిడని అడిగాను అనమాట, మీరు బ్రేక్ఫాస్ట్కి ఏం తీసుకుంటారు అంటే, ఏం లేదు నేనైతే అసలు బ్రేక్ఫాస్ట్ చేయను, కాఫీ తాగేసి కామ్గా ఉంటాను. మా వారైతే సీరియల్స్ అవి తింటారు. మధ్యాహ్నం లంచ్ అయితే మామూలు యాజ్ యూజువల్ సలాడ్ అలా తీసుకుంటాము అని చెప్పి చెప్తున్నారనమాట. మనకైతే చూడండి లంచ్ అంటే పప్పు, కూర, పచ్చడి ఇన్ని ఉండాలి, పెరుగు ఇన్ని ఉండాలి. వాళ్ళకి అలాగేం లేదంటే సలాడ్ ఉన్నా సరే సరిపెట్టుకుంటారంట. అయితే ఆవిడ అంటున్నారు, మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక దోశలు, ఇడ్లీలు వేయడం స్టార్ట్ చేశానని చెప్పారనమాట నాకు. అయితే మరి ఎలాగా, మీరే పిండి ఎలా వచ్చా మీకు అంటే, కాదు ఇన్స్టెంట్ మిక్స్లు చేసుకుంటాం మేము అని చెప్తున్నారనమాట. ఇక్కడ చూసారా, ఇదైతే వర్చువల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం ఇంకా దీని మీద ఉంటుందేమో. అయితే ఇక్కడ నేను ఈ చేతిలో ఇలా పెట్టుకున్నాను కదా, దీంతో మీకు చూపిస్తాను రండి. అక్కడ ఒక సిస్టమ్ ఉంది కదా, ఆ సిస్టంలో ఒక కారు ఉంటుంది అనమాట. ఆ కారుకి నేను ఇప్పుడైతే పెయింట్ చేస్తున్నాను అనమాట. ఆ కారు ఎక్కడో ఉంటుందండి, అవుట్ ఆఫ్ కంట్రీ అన్నా ఉండొచ్చు, విత్ ఇన్ ఇండియాలో ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు. ఇప్పుడైతే నేను కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కార్ డోర్కి నేను ఇక్కడి నుంచే పెయింట్ చేస్తున్నాను అనమాట. అసలు నాకు ఈ టెక్నాలజీ చూశాక అసలు ఇది ఎలా పాసిబుల్, ఇది నిజంగా జరుగుతుందా, అసలు ఎన్ని డౌట్సో నాకైతే. కానీ ఇంకా ఫ్యూచర్ అంతా దీని మీదే ఉంటుందంటండి. మరి కాకపోతే ఇప్పుడు మనం వర్చువల్గా ఇక్కడ చేస్తున్నాము, అది ప్రాక్టికల్గా ఎలాగవుతుంది అంటే రోబోట్స్ ఏమైనా చేస్తాయేమో అని అంటున్నారు. చూసారా, నేనైతే బ్లూ కలర్ వేస్తున్నాను కార్ డోర్కి పెయింటింగ్. అసలు నిజంగానండి, అసలు మా వారి దయ వల్ల నేను ఐఐటీలోకి వచ్చాను. అసలు అసలు నాకు తెలియని విషయాలు ఎన్ని తెలుసుకుంటున్నానో. అసలు ఇలా కూడా ఉంటుందా, ఇవి ఉంటాయా, ఇన్ని ఉంటాయా, అసలు నాకు తెలియనివి. ఇక్కడికి వచ్చాక నా మైండ్ సెట్ చాలా వరకు చేంజ్ అయిపోయిందండి. ఇది వరకు మైండ్ సెట్కి ఇప్పుడు మైండ్ సెట్కి అయితే చాలా వరకు కొంచెం చేంజ్ అయితే వచ్చింది. నేనైతే ఫోటో తీసుకుందామని చెప్పి ఫాస్ట్కి వెళ్ళాను అనమాట. చూసారా, ప్రెస్ మొత్తం అసలు ఆయన్ని చుట్టుముట్టేశారు. ఇంకా ఆయన ఫాస్ట్గా పరిగెట్టుకొని వెళ్ళిపోయారు అనమాట. ఇంకా అందుకే ఇంకొక 2 seconds కూడా లేరు ఆయన. ఇంకా అందుకనే వీడియో అయితే తీసుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళలేము. చూడండి ఎంతమంది మీడియా వాళ్ళు ఉన్నారో, ఇంకా అసలు దగ్గరికి వెళ్ళలేము అనమాట. ఇంకా ఆయన వెంటనే ప్రెస్ మీట్ అయిపోగానే వెంటనే వెళ్ళిపోయారు. ఇంకా ఫోటో తీసుకోలేకపోయినాను, కొంచెం బాధ అనిపించింది. ఆద్య కనుక కొంచెం కోఆపరేట్ చేస్తుంటే ఉండొచ్చు, కానీ ఆద్య అస్సలు చేయదు కదా. ఇంకైతే ఇంటికి వచ్చేసి పిండి రుబ్బుతున్నాను అనమాట. ఇవైతే మిల్లెట్స్, మీరు ఏ మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు. ఒక కప్పుకి 1 కప్పు మినపప్పు అనమాట, 1 స్పూన్ అటుకులు, కొంచెం మెంతులు, 1/2 స్పూన్ మెంతులు. ఈ కప్తో 1 కప్పు మిల్లెట్స్ తీసుకుంటే 1 కప్పు మినపప్పు అయితే తీసుకోవాలి. అయితే నేను పొద్దున్న 12 కల్లా నానబెట్టాను, నైట్ ఆల్మోస్ట్ 9:30 కలా కలుపుతున్నాను అనమాట పిండి. 8 hours నానబెడితే సరిపోతుంది. కొంచెం రవ్వగా పేస్ట్ చేసుకోవాలన్నమాట, మరి ఫైన్ పేస్ట్లా చేసుకోకూడదు. ఇంకా గ్రైండర్లో అయితే మినపప్పు వేసుకోండి, కానీ మిల్లెట్స్ మాత్రం మిక్సీలోనే రవ్వగా కోర్స్గా కనుక మీరు చేసుకుంటే ఇడ్లీలు అంటే మనకు రవ్వ ఇడ్లీ ఎలా వస్తుంది అలాగ వస్తుంది అనమాట.
ఇంకా నేను కొంచెం పప్పే కదా అని చెప్పి మిక్సీలో వేసాను. మినపప్పు మాత్రం చాలా సాఫ్ట్గా రుబ్బుకోవాలి, మిల్లెట్స్ మాత్రం కొంచెం కోర్స్గా రుబ్బుకోవాలన్నమాట. అన్నీ కలిపేసుకోవాలి, మిక్స్ చేస్తున్నాను. ఇలాంటి ప్రయోగాలన్నీ ఇదివరకు చేశానండి, సక్సెస్ఫుల్గా వచ్చినాయి, అందుకే మీ దాకా తీసుకొస్తున్నాను అనమాట. ఇదైతే మాత్రం ఇడ్లీ బాగుంటుందండి, చట్నీ అల్లం పచ్చడిలోకి అసలు చాలా బాగుంటుంది. 2 చట్నీలు ఉంటే ఇంకా హ్యాపీగా తినొచ్చు అనమాట, ఒక చట్నీ కన్నా కూడా. అయితే ఇలాంటి ఇడ్లీలు మనం వారంలో 2-3 సార్లు చేసుకున్నా కూడా చాలా మంచిదండి, నైట్ డిన్నర్లోకి అలాగా. అయితే నేను కొంచెం పిండి మాత్రం బయట పెట్టి కొంచెం పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే ఇది పులిస్తే అస్సలు తినలేమన్నమాట, తొందరగా పులిసిపోతుంది. ఇంక చలికాలమే కదా, అందుకని చెప్పి నేను బయట పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ పుల్లగా అయితే ఎవ్వరు తినరు, అందుకని హాఫ్ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే నాకు వడల పిండి కూడా ఉందన్నమాట, మార్నింగ్ కొంచెం ఇడ్లీ కొంచెం వడ చేద్దాం అని చెప్పి ఇలాగైతే పెడుతున్నాను అనమాట. కొంచెం పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను, కొంచెం పిండి బయట పెట్టాను అనమాట. ఒక 7-8 ఇడ్లీ వచ్చే పిండి మాత్రమే బయట పెట్టాను, ఎందుకంటే మొత్తం పెడితే పులిసిపోతుంది కదా అని. చూసారు ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు ఈ ఇడ్లీలో కొంచెం సోడా ఉప్పు, కొంచెం సాల్ట్ అయితే కలుపుకొని ఇడ్లీలా పెట్టేసుకోవడమే. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి, అసలు చాలా మంచిదన్నమాట. పిల్లలకి మనం ఇలాంటి బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి, ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెట్టాం పిల్లలకి అని చెప్పి. జంక్ అసలు ఇవ్వలేదన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వారంలో 1-2 సార్లు పెట్టినా సరే ఈరోజు ఇది అంటే మనం ఎప్పుడైనా మీరు గమనించారా, పిల్లలకి ఏదైనా మంచి ఆరోగ్యమైన ఫుడ్ పెట్టినప్పుడు మనకు తెలియకుండానే మన బ్రెయిన్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు నేనైతే చాలాసార్లు ఫీల్ అయ్యానండి. ఏదైనా కొంచెం మంచి ఫుడ్ కనుక పెట్టామంటే, హెల్దీ రెసిపీ ఆద్యకి, ఇంకా ఆ రోజు నాకు ఏదో తెలియని సంతోషం అనమాట. ఈరోజు నా ఆద్యకి చాలా హెల్దీ ఫుడ్ పెట్టాను అని చాలా ఫీల్ అయిపోతాను నేను. మీలో నాలాగే ఎవరైనా అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారా? ఆద్యకైతే చూడండి ఇడ్లీ బాగా నచ్చుతుంది, కానీ ఆద్యకి ఏంటంటే పిండి అస్సలు పొలవకూడదు అనమాట. మీకు చూపిద్దాం అని చెప్పి చేయబెట్టానండి, చేయి కాలిపోయింది. అయితే నేను ఆ రోజు కొబ్బరి పచ్చడితో చేశాను అనమాట. ఇంకా అసలు చాలా నచ్చిందండి, మా ఇంట్లో వాళ్ళందరికీ అంటే మామూలు ఇడ్లీ లాగే తినేసారు, ఇదేదో మిల్లెట్ ఇడ్లీ అలాగేం వాళ్ళకి తెలియదు అనమాట, నేను చెప్తే కానీ తెలియదు, నార్మల్ ఇడ్లీ అనుకుని తినేస్తారు. కానీ కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది అంతేగాని, మనం చెప్తే కానీ ఎవరికి తెలియదు ఇది మిల్లెట్ ఇడ్లీ అని చెప్పి. అంత సాఫ్ట్గా ఉంది చూసారా. తప్పకుండా ట్రై చేయండి, అసలు చాలా మంచిదండి. ఇంకా ఆద్య అయితే ఇక్కడ వెజిటేబుల్స్ సర్దింది చూడండి. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. ఆ పని చెప్పకపోతే ఇంక వేరే పని ఏదైనా చేస్తుంది, మనకు పని పెడుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వేం చేస్తున్నావు ఆద్య? ఏం చేస్తున్నావు? ఆద్య అయితే అసలు కామ్ ఉండట్లేదండి, ఈ మధ్య బాగా ఇరిటేట్ చేస్తుంది. అందుకని చెప్పి ఏదో పని చేయించినట్టు ఉంటుంది, కొంచెం వెజిటేబుల్స్ కూడా తెలిసినట్టు ఉంటుంది అని చెప్పి వెజిటేబుల్స్ అన్నీ ఆద్య ముందు వేసాను. సర్దమ్మ మమ్మీకి హెల్ప్ చేయని చెప్పి. అప్పుడైతే ఒక దగ్గర కుదురుగా కూర్చుంటుంది, అటు ఇటు తిరగకుండా. అసలు బయటికి వెళ్ళిపోతుందండి అస్తమానం, దాని వెనకాల పరిగెట్టడానికి నాకు టైం అంతా సరిపోతుంది అనమాట. అందుకని ఆద్యకైతే ఇంక పక్క రోజు మార్నింగ్ ఈ డ్యూటీ అయితే చెప్పాను అనమాట. కూర్చొని పాప అన్నీ నీట్గా సర్దిందండి, కాకపోతే నేనే ఇదేంటి అదేంటి అని మధ్యలో ఇరిటేట్ చేస్తున్నాను. కానీ చెప్తుంది చాలా వరకు, అన్ని వెజిటేబుల్స్ అన్నీ తెలుసు అనమాట. ఈ దీన్ని ఏమంటారంటే మా నెల్లూరులో పందిడి చిక్కుడుగా అంటారు, నేనైతే బ్రాడ్ బీన్స్ అని చెప్పి నేర్పించాను అనమాట. బ్రాడ్ బీన్స్ అంటారు కదా దాన్ని. ఇంకా మా డే అయితే అలా అయిందనమాట. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.